అసలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే పరిస్థితులు. ఇలా జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, జూన్ 2వ తారీఖు నేను నోటిఫికేషన్ ఇస్తాను చెప్పి అది లేదు. ఇలా నేను చిన్న ఎగ్జాంపుల్ అన్న, సిద్దిపేట డిస్టిక్ గంభీరావుపేట మండలం నర్మల్ అనే గ్రామంలో లోకం శ్రీకాంత్ అనే అబ్బాయి మా ఫ్రెండ్ చనిపోయాడు. నేను చెప్పి వాళ్ళకి ఇంటికి వెళ్ళినప్పుడు అసలు వాస్తవ నా ఫ్రెండ్ అతను, మేము ఏం చేస్తుంటే పోయి వాళ్ళ ఇంటికి పోయి ఎట్లా చనిపోయాడని తెలుసుకుంటే, ఇంటికి పోయినప్పుడు అన్న వాళ్ళ పరిస్థితి అంటే ఆర్థిక భారం, చదివి ఎగ్జామ్ రాసిండు, పరీక్షలు రాసిండు, పేపర్లు లీక్ అయినాయి, మధ్యలో ఒక నోటిఫికేషన్ మధ్యలో నిలిచిపోయింది. ఇక ఆర్థిక భారం ఎక్కువై, రుణభారం ఎక్కువై, తల్లిదండ్రుల కష్టాలు చూడలేక నా బతుకు మా తల్లిదండ్రులకు భారం అయిందని చెప్పేసి లెటర్ రాసి చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయాడు. వాళ్ళ ఇంటికి పోయినా మేము, వాళ్ళ ఇంటికి పోతే తండ్రికి పారాలిసిస్, తల్లి మాట్లాడలేని పరిస్థితి, ఒక్కడే కొడుకు. ఇలా ఈ నిరుద్యోగి చావడానికి కారణం ఎవరన్నా? ఈ ప్రభుత్వమే కదా, ఈ ప్రభుత్వ హత్యే కదా ఇది. మీరు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పించి ఇలా పిల్లలను మోసం చెప్పించి ఇలా చెట్టుకో పుట్టుకో చచ్చిపోతుంటే మీరు వేరే వాళ్ళకి మంత్రి పదవులు తీసుకుంటా వేరే దేశాల్లో వెళ్తూ అంటే మా గురించి పట్టించుకోకుండా ఇలా కుమారి ఆంటీ గురించి, కాళేశ్వరం గురించి, దాని గురించి దీనికి మాట్లాడడం తప్పులేదు. కానీ ఇవాళ మేధావి వర్గం ఏదైతే ఉన్న నిరుద్యోగులు ఉన్నారో మిమ్మల్ని గెలిపించారు కదా, వాళ్ళ ఇంటికి పరిస్థితి చూస్తేనా చాలా ఘోరం అన్న. నేను అసలు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అసలు మేమే ఎవరైతే కొంతమంది మిత్రులు ఉన్నామో తల అంతా కలిసి వాళ్ళకి ఆర్థిక సాయం చేయించాం. మా నిరుద్యోగులే బాధపడకండి అమ్మా, ఏదైనా ట్యాబ్లెట్లు అయినా మీకు ఏమైనా ప్రాబ్లం అయినా ఏదైనా చెప్పండి, మేము దగ్గరలో ఉంటాం. అంటే మా మిత్రులు ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళకి ఫోన్ చెప్పించి మీకు సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ మీ కొడుకు లేడని మాత్రం భావించొద్దు, మేమున్నాం మీ కొడుకులాగా మీకు ఎనీ టైం ఎప్పుడైనా అని చెప్పేసి చేసినామన్నా. ఏమడుగుతున్నా, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్నా? మేము ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాం, హామీలు ఇస్తున్నాం, ఆసుపత్రిలో డాక్టర్లు లేరు, స్కూల్లో టీచర్ లేరు, కార్యాలయంలో క్లర్కులు లేరు. అసలు గవర్నమెంట్ వ్యవస్థనే నిర్వీర్యమైపోతుంది. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, బిస్వాల్ కమిటీ చెప్పిందని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. మరి ఇలా శాంతకుమార్ కమిటీని ఎందుకు వేసారు? అంటే నిరుద్యోగులు వెరిబప్పలు చేయడానికి 60 రోజుల నివేదిక అని చెప్పారు. 60 రోజుల్లో ఖాళీలను గుర్తిస్తారట. అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాల్లో గుర్తించకపోతే ఇంకా వీళ్ళు తెలుసుకునేది ఎప్పుడు, ఆ ఖాళీలను భర్తీ చేసేది ఎప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చేది ఎప్పుడు? ఇవన్నీ రాజకీయాలకు సంబంధించి పక్కన పెడితే నువ్వు ఇప్పుడు అంటే నేను కొంత ఒక అబ్బాయి జీవితం చెప్పినావు కాబట్టి నేను అడుగుతున్నాను, అసలు నిరుద్యోగి లైఫ్ ఎలా ఉంటుంది? అంటే మీరు ఏ ఆశయంతో ఎట్లా ఏ రకంగా ఒకసారి ఏ రకంగా అంటే మీరు బేసిక్గా మేము ప్రైవేట్ జాబ్స్ లేకపోతే మీడియా ఇట్లా నడిపించే వాళ్ళు పొద్దుగాల లేచి మా పనులు మాకు ఉంటాయి. కానీ మీ లైఫ్ ఎట్లుంటుంది? మీకేమో ఒక గోల్ పెట్టుకుంటారు, గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలా లేకపోతే ఇంకోటి చేయాలి. ఎట్లా మీ రోజు ఎలా గడుస్తుంది? మీకు ఇన్కమ్ ఎట్లా వస్తుంది? మీరు ఎవరి మీద డిపెండ్ అవుతారు? ఏ రకంగా ఉంటుంది? ఒకసారి నాకు మీరు ఇద్దరు చెప్పండి. ఒకసారి అన్న, ఇప్పుడు ఎలా ఉంటుంది? మేమేం చేస్తుంటే అమ్మాయిలలో నిరుద్యోగులు ఏ రకంగా ఇబ్బందులు పడతారో అస్మా చెప్తుంది, అబ్బాయిల నిరుద్యోగులు ఏ రకంగా ఇబ్బంది పడతారో మీరు చెప్పండి. ఒకటన్నా, ఇక్కడ అందరూ అంటే మా బ్యాచ్ 94-90 నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకు 10th క్లాస్లో ఒకసారి 10th క్లాస్లో 500 దాటితే అన్న బా నా కొడుకు మంచిగా చదువుతాడు, నా కొడుకు సూపర్ చదువుతాడు, వాడికి ఇంటర్మీడియట్లో 900 దాటంగానే నా కొడుకు గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ కొడతారని ఒక ముద్ర వేసేస్తారన్న ఊళ్ళలో. మనకు తెలుసు కదా ఇప్పుడు 90-94 బ్యాచ్ ఎట్లుంటుంది అంటే వీళ్ళు బాగా మంచిగా ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఫోకస్ ఎంతసేపు ఉంటుంది, వాడికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఒక మైండ్ సెట్ పడిపోతుంది. వాడు ఏం చేస్తాడు, చేసుకోలేడు. వాడు వస్తాడు, చక్కగా వస్తాడు, 2 లక్షలు 1 లక్ష రూపాయలు తీసుకొని చిక్కడపల్లికి వస్తాడు, అశోక్నగర్కి వస్తాడు, కోచింగ్ తీసుకుంటాడు. వాడు వచ్చిన తర్వాత చూస్తాడు, అబ్బా నేను తురుము కానీ నాకు 6 నెలలు ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఇంటికాడ చెప్పొస్తాడు. కానీ మనకంటే తురుము కానీ ఇక్కడ 10 సంవత్సరాల నుంచి మగ్గి ఉన్న విషయం వీడికి తెలియదు కదా, వీడికి తెలియదు ఇక్కడ. ఎందుకంటే మనకంటే ముందు 10 సంవత్సరాల నుంచి మగ్గుతున్న వాళ్ళు వీడికి తెలియదు. 500 900 నేనే ఇక మనగాండి నాకు జాబ్ వచ్చేస్తానని చెప్పేసి వీడు వచ్చేస్తాడు. కానీ వీడికంటే ముందు 10 సంవత్సరాల నుంచి మగ్గుతున్న వాళ్ళ విషయం తెలియక వీడు ఏం చేస్తాడంటే వీడు ఉన్న 2 లక్షలు ఖర్చు చేసుకుంటాడు. కోచింగ్ రెంట్కి అన్ని అయిపోతాయి. ఇప్పుడు ఇంటికాడ అడగలేని పరిస్థితి, 2 లక్షలు. వీడేం చేయాలి అప్పుడు? జొమాటోను, స్విగ్గీను, పేపర్ బాయ్ గాను లేకపోతే ఇతర చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటాడు, ట్యూషన్ చెప్పుకోవడము ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడన్నా పొద్దున్న లేస్తే అంటే ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి వేరే, కానీ మా పరిస్థితి మొబైల్ రీఛార్జ్ అయిపోద్ది. మొబైల్ రీఛార్జ్ లేకపోతే డేటా లేకపోతే పేపర్ చదవలేము. ఇక మేము ఈనాడు పేపర్లు వేసుకునే పరిస్థితి లేదు మాకు, ఇక్కడ ఫోన్లోనే చదువుకుంటున్నాం. ఇక ఆ పరిస్థితి లేదు. నూనె అయిపోతుంది రూమ్లో, ఎవరిని అడగాలో అర్థం కాదు, బియ్యం అయిపోతుంది, ఎవరిని అడగాలో అర్థం కాదు. ఈ పరిస్థితులు ఎట్లుంటాయంటే ఎక్కడైనా ఫుడ్ పెడితే అక్కడ పోయి తినేస్తే, ఇలా ప్రతిరోజు వినాయక పండుగ వస్తే బాగుండనే
అనుకునే బతుకులు మాయి. దసరా పండుగ, వినాయక చవితి ప్రతిరోజు ఎక్కడో ఒక అన్నదానం దొరుకుతుంది. అవును. అలాంటి పండుగలు సంవత్సరం మొత్తం ఉంటే బాగునే బతుకులు మాయి. ఇలా ఎంత బాధ ఆవేదన ఉంటుందంటన్నా, నోటిఫికేషన్ పేపర్ లీక్ అయినప్పుడు ఒక్కొక్క విద్యార్థి ఎంత ఎంత అంటే క్రమంగా అసలు కుంగిపోయారంటే వీళ్ళకి ఏం చెప్పాలి అర్థం కాక, తల్లిదండ్రులు బిడ్డ 30 సంవత్సరాలు అయినాయిరా పెళ్ళైనా చేసుకోరా అని చెప్పేసి అక్కడే చూస్తే పరిస్థితి అంటే పిల్లని అని పరిస్థితి. ఏం చేస్తుండే నీ కొడుకంటే చదువుతుండు. ఇప్పుడు నాకంటే 2000 తర్వాత వచ్చిన బ్యాచ్లు అందరూ ప్రైవేట్ జాబ్, వాడు 30 నెలలకు 40,000 సంపాదించుకుంటుండు, వాడు కారు తీసుకుంటుండు, అది తీసుకుంటుండు. మా పరిస్థితులు 90 బ్యాచ్ పరిస్థితి అన్న మరీ ఘోరం అన్న. 10 సంవత్సరాల నుంచి వ్యవస్థలు మగ్గిపోయి ఉన్నాం, అసలు బయటికి రాని పరిస్థితి. ప్రైవేట్ జాబ్ చూసుకుంటే మాకు 30 సంవత్సరాలు దాటిపోయిన ఇప్పుడు అర్హత కూడా లేదు, ఏం చేయలేని పరిస్థితి. పేపర్లు ఎట్లా ఎట్లా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. రూమ్ రెంట్ కట్టుకోలేని పరిస్థితి. ఒక్క రూమ్ లో 5 6 ఉంటూ బాధలు షేరింగ్ చేసుకుంటూ అసలు ఒక్కరోజు కడుపు నిండా భోజనం తినాలంటే ఏదో ఫంక్షన్ అయితేనే మేము భోజనం చేస్తాం. ఎవరు పిలవని కూడా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక తెలుసు కన్నా అసలు రూమ్ లో మిగులుతుంది, ఆ బియ్యం అన్న కొంచెం మిగులుతుంది, అదన్నా మిగులుతుంది అని చెప్పేసి చెప్పుకునే బాధలు మాయి. మేము ఏం అడుగుతున్నాం ఉన్న వీళ్ళని, ఏమన్నా మీకోసం ఇంత కష్టపడ్డమే, మీ నాయకులు ఎవ్వరు కష్టపడలేదు. నిజంగా చెప్తున్నా కదా, మీ కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు కష్టపడలేదు నాలాగా. మేము మా నిరుద్యోగుల మిత్రులు ఎవరైతే ఉన్నారో బాగా కష్టపడ్డాం. వీళ్ళని ఏం అడగట్లేము. నేను కష్టపడ్డదానికి ఎమ్మెల్యే ఇచ్చిన మంత్రి పదవి ఇచ్చిన తప్పలేదు, ఎందుకంటే అంత బాగా కష్టపడ్డాం. ఇలా మా పరిస్థితులు చూస్తే నీళ్ళు వస్తున్నాయి, వీళ్ళేమో హ్యాపీగా మంత్రి పదవులు తీసుకుంటూ ఇలా పదవులు అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇలా నిరుద్యోగులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. ఇలా మేము కేసీఆర్ ఇవన్నీ చెప్తా ఉంటే నాకే ఒక రకంగా అదనిపిస్తా నిజమన్నా. అసలు అంటే మీరు కనీసం కడుపు నిండా అన్నం తినేటువంటి పరిస్థితులు కూడా లేవు.